బాలకుల జులార మీకు బాల విద్య నేర్పదా బాలకులారా మీకు బాల విద్య మునేంద్రమ్మ మీరు చెప్పిన విద్యలు మేము ఇప్పుడు నేర్చుకుంటాము కదా. అలాగే రామచంద్ర, నేను ఇప్పుడు యజ్ఞము కాయించటకు సిద్ధంగా ఉన్నాను, మీరు అతి జాగ్రత్తగా ఉన్నాము. అలాగే మేము అట్లనే మీరు యజ్ఞ దీక్ష చేసుకోండి, మీకు కాపాలిగా ఉండేదాము. రామా రాక్షసి వచ్చినది, దాన్ని వదిలిపోము రామ. ఓ మునీంద్రమా, బాణము కాపిగా వచ్చియో ఎట్లు కొట్టుదును యతివరనే
నాకు పాపము సిద్ధించును కదా, అందులోకై నేను ఆ స్త్రీని కొట్టజాలను. రామ పాతకి రక్కసి పనతి జాతియని పాతకి రక్కసి పనతి జాతియని సురులను బట్టి బాధలు పెట్టును సురులను బట్టి బాధలు పెట్టును పాపము రక్ష పనతి కొట్టు పాపము రక్ష పనతి కొట్టు రామా నువ్వు అను విధమున ఆ రకసిని వదిలించు, ఆ పథకం అంతా ఉన్నది, ఆ రకసిని వదిలిపోము. బాణము పట్టారు వాతీశ్వర, మీరు అన్న విధానముగా ఇప్పుడు ఆ రక్షని తాటకిని దుడిచేదను. హే తాటకి మమ్మ గురించుడు కాదు, ఇప్పుడు నిన్ను ఈ ప్రాణంతో వధించాలని చూడు. ఇంత మాటయు
వధించదాను ఆడిదానవని నేను విచారించింది. కానీ నీ వలన బహు జనంబులకు పాపము కలుగుతున్నది. కావున ఇప్పుడే నేను వధించదాను చూడు. రకసి నిన్ను బట్టి చూడుము ఆ వచ్చేవారే మారిషసు బాబులు ఇప్పుడు వారిని నా వాయు వస్త్రం చే కట్టి పెట్టడం చూడు. బాణము ఇమ్మైలో నా
ఓ సహోదర లక్ష్మణ, రామచంద్ర, ఇప్పుడే మారీచుడు చనిపోయి ఉన్నవాడు, సువాబుడు చనిపోయి ఉన్నవాడు పడి పారిపోవచ్చుండెను. అవును అన్నయ్య, అలానే పారిపోతున్నవాడు రాక్షసులను దురుమాడి దేహం వలిచి ఉన్నది. ఇక్కడ కూర్చుందాం. సరే అన్నయ్య, కూర్చుందాం. ఇప్పుడు మనం మిథిలాపురం పోదాం పదము. ఓ మునీశ్వరా, అట్లే పోదాం. గాది నందన పోదాం కట్టున నిప్పుడు మౌనే 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 గాది నందన పోదాం నన్ను దంతదందు నాయని ఇప్పుడు మౌనే 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 గాది నందన పోదాం కట్టున నిప్పుడు మౌనే గాది నందన పోదాం కట్టున నిప్పుడు మౌనే గాది నందన పోదాం. ఓహో మునిచంద్రమా, ఇప్పుడే మనం పోదాం కానీ ఇదేమిటి? ఇక్కడ ఏదో పేదాభూతమై ఎగబడుచున్నది. కావున ఇదేమిటో నాకు తెలుపు. ఓ రాఘవ, ప్రతి శాపమున పాషాణమై పడి ఉన్న ఆన్య ఇచ్చడనే కలదు. దీనినే గౌతమ ఆశ్రమం అందరు. దీంతో పని లేదు మనకు. రండు పోదాం. అట్లనే మునేంద్రమా, పోదాం పోదాం. ఓహో మునిచంద్రమా, రామ రాఘవ రామచంద్ర. ఓ మునీంద్రమా, నా పాదము తాకిన వెడల ఈ రాయి నాటిగా మారను. ఇది ఎట్టి మూలమో నాకు తెలుపు. శివయ శాపము వదిల శీఘ్రముగా
ఆలయ నిల్చున్నది చూడుము. ఓ మునీంద్రమా ఏలగలిగను శాపము వారికి మౌలి 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 ఏలగలిగను రావా. ఈ ఆలయకు ఎవరు శాపం ఇచ్చిరి ఎలా ఇట్టి భాషణమై పడి ఉండరు నాకు తెలుపు. భర్త శాపము పడి ఉండేనాయన, రావా. ఆమె భర్తయగు ఆ భర్త శాపము నాయన నిజంగా శిలే అయ్యి పడి ఉండను. ఆమెను ఆశీర్వదించి ఆమె భర్త దగ్గరికి పంపము. ఓ అలాగనే మునివారియా. ఓహో ఆలియా ఓహో ఆలియా ఇప్పుడు నీ భర్త దగ్గరికి నీ భర్త హిమాలయంలో తపస్సు చేస్తున్నవాడు అతని దగ్గరికి వెళ్ళి సుఖముగా గడుపుము. మీరు అన్న విధముగా ఇప్పుడే మేము భూజల వేషములు దాల్చాము. భూజల వేషము ముక్తి కుశలము, భూజల వేషము ముక్తి కుశలము, భూజల వేషము ముక్తి కుశలము, భూజల వేషము ముక్తి కుశలము. యతివరవిను మాదాల్చితి విపుడు, యతివరవిను మాదాల్చితి విపుడు, యతివరవిను మాదాల్చితి విపుడు, యతివరవిను మాదాల్చితి విపుడు. భూజల వేషము ముక్తి కుశలము, భూజల వేషము ముక్తి కుశలము. ఓ మునీంద్రమా మీరు అన్ని విధముగా భూషర వేషములు దాల్చి ఉన్నవాడము ఇప్పుడే మిథిలాపురంకు వెళ్దాం పదము. అలాగే రామచంద్ర వెళ్దాం పదము. ఈరోజు ఆలయ శాప